ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు కావచ్చు. మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు, పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా, మతాలను విభజించకుండా, వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా, ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న